జగిత్యాల రూరల్ మండలం జాప్తాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్య జరిగిన కొద్ది రోజుల్లోనే మరో ఘటన జరిగింది. తిమ్మాపూర్ మోతే బైపాస్ రోడ్లో ఓ వ్యక్తి వాకింగ్ అని ఉదయం వెళ్ళేటప్పుడు నలుగురు వ్యక్తులు వచ్చి తనపై దాడి చేశారని చెప్పేసి మనకు తెలిసిన ఘటన. ప్రస్తుతం అతను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తననే ఏం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది, అసలు ఎందుకు దాడి జరిగింది? అది ఎందుకు దాడి జరిగిందో తెలియదు. నేను వాకింగ్కి వెళ్తున్నా. వాకింగ్కి వెళ్ళంగా వెల్మ సంఘం కాడ నుంచి ఒక కార్ వచ్చింది. కార్ దింపుకొని మళ్ళీ మోతే బైపాస్కి వెళ్ళింది. మోతే బైపాస్కి వెళ్ళి అక్కడ మోతే ఇండ్లకు దగ్గర ఒక తూము వస్తుంది, కెనాల్, పెద్ద కెనాల్కు తూము వస్తుంది. ఆ తూముకు మట్టి రోడ్డుకు కారు పెట్టిర్రు. నలుగురు మంకీ క్యాబ్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు మనకి ఎందుకని సపరేట్గా నడుచుకుంటూ పోతున్నాయి. వెనకకి ఆయనతో రాడ్లు పట్టుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి 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 మక్కపేరట్ల వారేసి. అంటే ఏమి మీ ఇద్దరి మధ్యలో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకని దాడి జరిగిందని చెప్పి మీరు అనుమానిస్తారు? నేను ఒకటి పంచాయత్ సెక్రటరీకి కంప్లైంట్ చేసిన ల్యాండ్ మీద పరంపోగులు అమ్ముతూరు, అనవసరంగా పరంపోగులు కబ్జా చేసుకొని అమ్ముకుంటూరు అన్న రోజు మా పంచాయత్ సెక్రటరీ రాఘవేంద్ర ఆయన ఏమన్నాడంటే, నువ్వు పరంపోగుల మీద కంప్లైంట్ ఇస్తున్నావు, రేపు పొద్దుగల నీకు మరో రోజు నీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి, నువ్వు నా మీద, మోహన్ రెడ్డి మీద, తాటిపాముల రాజగోపాల్ మీద కంప్లైంట్ చేస్తున్నావు, కానీ నీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి, నీ పరిస్థితి అతి దారుణంగా కనబడుతుంది ఈ 2 రోజులలోనే, నీకు ఏమవుతుందో అన్న, అది నీ తర్వాత నీకు ఏర్పడుతుంది పోవానని చెప్పింది. అంటే ఎంతమంది కలిసి దాడి చేశారు? నలుగురు రాడ్ల బట్టే కొట్టారు. ఇంతకుముందు ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారా ఇట్లా మీరు బెదిరిస్తారు కానీ? ఎప్పుడు చేయలేదు. ఎందుకని అంటే ఆయన నాకు చెప్పింది 4 రోజుల కింద. నేను ఆయనకు రిసీవ్డ్ ఇచ్చిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, ఇవాళ ఎంపీడీఓ కంప్లైంట్ చేస్తాను అనుకున్నా. ఇవాళ 2 రోజులు నిన్నటిదాకా టైం ఇచ్చిండు. నిన్న అనుమతులు తొలగించకపోతే నువ్వు రేపు చూసుకోవాలన్నాడు. అయితే ఇవాళ అడుగుదామనేసరికి ఇవాళ ఈ సంఘటన. ఇక ఆయన ఫోన్ చేయగానే ప్రతి విషయము నేను ఆయనకు రాఘవేంద్ర అనే పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే ఎల్ఐటి మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వెంటనే సమాచారం ఇచ్చుకుంటూ కంప్లైంట్స్ కాల్ పెట్టుకుంటూ మాట్లాడు. సెక్రటరీ మీద అంతా చేస్తున్నాడు. సెక్రటరీ ఎల్ఐటి మోహన్ రెడ్డి, తాటిపాముల రాజగోపాలే నా పానాన్ని నన్ను చంపేయాలని కుట్ర పొందారు. తరచూ ఈ ఘటనలు జగిత్యాల మండలంలో జరుగుతున్నాయి. దీన్ని అంతా ఎట్లా చూసుకోవచ్చు అనుకుంటున్నారు ఈ దాడుల మీద? దీనికి మెయిన్ ముఖ్యం పోలీస్ వైఫల్యం. ఎందుకొరకంటే ఇన్ని దాడులు జరగడానికి కారణం రియల్ ఎస్టేట్ మాఫియా ఈరోజు మరి ఇక్కడున్న స్థానిక నాయకులు సపోర్ట్ తోటి చేస్తుండ్రు. ఇక్కడున్న సపోర్ట్ నాయకులతోటి ఇట్లాంటి రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, ఇట్లాంటి ₹1,00,00,000 వర్తుంటే దాన్ని సెటిల్మెంట్కి ఒక 4 పోయి కూర్చుండి సెటిల్మెంట్ చేసి ఇట్లాంటి దాడులకు పాల్పడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ వ్యవస్థకు, మీరు గిట్ట పటిష్టంగా లేకపోతే ఇట్లాంటి దాడులు చాలా జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఈయన 2 పిల్లలు, ఆయనకు ఎవరు దిక్కులేరు. మరి ఆయన పరిస్థితి ఏం కావాలి? 2 పిల్లలకు ఎవరు దిక్కు? మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పోలీస్ వ్యవస్థ ఏ నాయకుడు అన్నా కానీ, ఏ పార్టీ నాయకుడు అన్నా కానీ, వాడు తప్పు చేసినట్టయితే వాడిని వెంటనే శిక్షించినట్టయితే ఈ సమస్య రాదు. కనుక ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ వారిని వెంటనే ఇమీడియట్లీ అరెస్ట్ చేసి ఎవరెవరు దీన్ని వెనుకున్నారు, ఆ దాడి చేసిన వాళ్ళు, ఆ మెయిన్ కారణం ఎవరైతుందో వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వారిని కోర్టుకు పంపించినట్టయితేనే మేము ఊరుకుంటాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది ఇంతటితో ఆగేది కాదు. పూర్తి వ్యవస్థ జగిత్యాల నియోజకవర్గంలో పూర్తిగా ఇలాగనే జరుగుతుంది. కనుక చుట్టుపక్కల విలువగల భూములు ఉన్నాయి కనుక పేదోడు ఏదన్నా చెప్పుకుందామంటే కూడా వానికి న్యాయం చేసే పరిస్థితులు లేరు. కనుక ఇక్కడున్న స్థానిక నాయకులు కూడా స్పెషల్గా శ్రద్ధ వహించి, ఎస్పీ గారు కూడా స్పెషల్గా శ్రద్ధ వహించి మీరు యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తిమ్మాపూర్ గ్రామంలో భూములు ఏ విధమైన అనుమతులు ఇస్తున్నారని సెక్రటరీని అడగగా, సెక్రటరీతో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి తనపై దాడి చేశాడని చెప్పేసి రమేష్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో దీని పరిసర ప్రాంతాల్లో భూముల విలువ అధికంగా పెరగడంతో ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా ఇప్పుడే సిఐ కృష్ణారెడ్డి వచ్చి విచారణ చేపట్టారు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. జగిత్యాల నుంచి మైత్రి న్యూస్, హరికృష్ణ.